హలో గాయ్స్, మేమైతే తిరుపతికి వచ్చాము. చూడండి, మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు. అనుకోకుండా అయితే తిరుపతికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, షాప్స్ అన్ని ఓపెన్ లోనే ఉన్నాయి. నైట్ 10:30 టైం అయితే అయ్యింది, అయినా మొత్తం ఓపెన్ లో ఉన్నాయి. మళ్ళీ మేము రిటర్న్ వచ్చాము 12-1 గంటకి, అయినా అన్ని ఓపెన్ లో అయితే ఉన్నాయి. కింద నుంచి మొత్తం వీడియో తీద్దాం అనుకుంటే నైట్ అన్నమాట, ఏది కనపరావడం లేదు. మొత్తం చీకటి, కొండంతా చీకటే ఉంది. చూడండి, మొత్తం షాప్స్ అయితే ఓపెన్ లో ఉన్నాయి. చాలా మంది భక్తులైతే ఇక్కడ ఉన్నారు. మాకు తెలియంది ఏమంటే, నిన్న సూర్యగ్రహణము వెళ్ళిపోయింది. గుడి అయితే తెరచలేదంట. మాకు తెలియదు, మేము ఇక్కడికి వచ్చాము. దర్శనం ఎప్పుడైతుందో తెలియదు. చాలా మంది అయితే ఉన్నారు. చూడండి, ఇది వచ్చేసి తిరుపతి రూట్ మ్యాప్. మేమైతే దర్శనం కౌంటర్ కాడికి అయితే వచ్చాము. టోకెన్స్ అయితే తీసుకున్నామండి. చూడండి టోకెన్స్. ఇంకా దర్శనం ఎప్పుడవుతుందో తెలియదు. మొత్తం బ్యాగ్స్ అన్ని ఇక్కడ కౌంటర్లో ఇచ్చేయాలి. మొబైల్స్ కూడా వీళ్ళకి ఇవ్వాలి. మనకు దర్శనం అయిపోయిన తర్వాత వీళ్ళైతే మొబైల్స్ ఇస్తారు. అందుకనే వీడియో తీయడానికి సాధ్యమైతే కాలేదు. మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత చూడండి, గుడి చూడండి అసలు ఎంత ఖాళీగా ఉందో. సూర్యగ్రహణం అయిపోయింది కాబట్టి భక్తులైతే ఎవ్వరు లేరు. మేము ఇంకా అంత అయిపోయినాక 3 days ఉండి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ భజనలు కూడా జరుగుతున్నాయి చూడండి. మేమైతే ఇంకా దర్శనం చేసుకొని కొండ దిగి అయితే తిరుపతికి వచ్చాము. మధ్యాహ్నం భోజనం అయితే చేస్తున్నాము మేము, మా ఫ్రెండ్స్ అంతా కలిసి. జీరా రైస్ చపాతీ తింటున్నాము. జీరా రైస్ అయితే అన్నం అసలు ఉడకనే లేదు. నిన్న నైట్ నుండి మేమైతే ఏం తినలేదు. మిల్క్ అయితే ఫ్రీగా మాకు ఇచ్చారు, ఒక 2 glasses, అవి తాగాము. మేము అయితే భోజనం చేసిన తర్వాత మా ఊరికైతే వెళ్తున్నాము ట్రైన్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?